కీర్తన 34:19 నీతిమంతుని కలిగి ఆపదలు అనేకము యెహోవా నన్ను విడిపించును అంటున్నాడు. సింహపిల్లలో లేమికలే ఆకలి కొన్నేమో కానీ తన్ను ఆశ్రయించే వారికి ఏ మేలైనను కొదువై ఉండదు అంటున్నాడు. ప్రతిదినము వాక్యపట్నమందు ప్రార్థనలందు ఎడతెగక ఉన్నా గాని శ్రమలు విస్తరించుచున్నాయేమో. శ్రమలే సిరులు. ఎందుకనగా శ్రమ విస్తరించినప్పుడు ప్రార్థన ఎక్కువగా చేస్తావు. అప్పుడు దేవునికి నీకు మధ్య ఒక అనుబంధం పెరుగుతుంది, విశ్వాసము కలుగుతుంది, నిరీక్షణ ఓర్పు కలిగి ఉంటావు, భయము పోతుంది. నీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడని నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి ఆవగింజంత విశ్వాసంతో అన్నిదినం అభివృద్ధి చెందుతున్నప్పుడు చెట్టును తీసి సముద్రంలో పడేసినట్లు నీ సమస్యను నువ్వే విసిరిపారవేయగలుగుతావు. శ్రమ నుంచి విడుదల పొందుతావు. నీ శ్రమల వైపు చూడకుండా దేవుని వైపు చూడు. నీ శ్రమంతా శిశువులు భరించి నీకు విమోచన కలిగి చేశాడు. దేవుని ఆశ్రయించి నా యోబు తుదకు మహాభివృద్ధి చెందినట్లు నువ్వు కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు. తప్పక మేలు కలుగుతుంది. దేవుని సంతోషించు, బంధకాలు తెగిపోతాయి.